సమాధానకర్త అయిన యేసుక్రీస్తు నామం పేరిట క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయుచూ ఉన్నాను. ఈ దినపు యేసయ్య కృపవార్త ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, మన ప్రభు సమాధానకర్త. ఆయన మన ఎడల సమాధానమును స్థిరపరిచే దేవుడు. నిత్యముగా ఆయన ఈ దినమున లోకము అనుగ్రహించినట్లుగా కాక, ఆయన తన సంపూర్ణమైన సమాధానమును మీకు అనుగ్రహించాలని కోరుకుంటున్నాడు. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీలు సమాధానమును వెతుకుచున్నప్పటికీ వారికి అది దొరకలేదు. క్షేమము కొరకు విచారించినప్పటికీ వారికి కీడే ఎదురవుతున్నది. ప్రియులారా, ఈ దినాలలో చాలామంది జీవితాలలో ధన సహాయం ఉన్నప్పటికీ, జన బలం ఉన్నప్పటికీ, తినటానికి ఆహారం ఉన్నప్పటికీ గుప్పెడంత గుండెలో సమాధానం కరిగిపోయి ఆత్మహత్యలు చేసుకున్న వారి సంఖ్య కూడా మనం చూస్తూ ఉన్నాం. బిడ్డకు దేవుని పిల్లలుగా ఆయన మిమ్మల్ని విడిచిపెట్టలేదు. ఆయన మీకు సమాధానం కలుగు చేయనట్లుగా, మీకు సమీపంగా ఉండి మీకు సమాధానం కలుగు చేయనట్లుగా ఈ వాక్కును మీకు తెలియచేయుచున్నాడు. ఏ విషయంలో బట్టి సమాధానం లేక బాధపడుతున్నావో తెలియదు, కానీ ఈ రోజున ఈ మాటలు విని ఎడల నిశ్చయముగా నీకు ప్రభు సంపూర్ణమైన సమాధానాన్ని నీకు, నీ కుటుంబానికి అనుగ్రహించును. దేవుని ప్రియులరా, మన ప్రభు మనకి సమాధానం కలుగు చేయాలంటే మనం భక్తి విషయంలో కొన్ని దేవునికి అనుగుణమైన కార్యాలు చేయాలి. మొట్టమొదటిగా మనం వాక్యాన్ని ధ్యానిస్తే వాక్యములు ఇలా వ్రాయబడి ఉన్నది: సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన ప్రజలకు భూమి మీద శాంతి సమాధానం కలుగునుగాక అని. ప్రియులారా, మనము దేవునికి ఇష్టలుగా ఈ భూలోకంలో జీవించిన ఎడల నిత్యముగా ప్రభు మనకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ఒకవేళ మనం లోకానికి నచ్చినట్లుగా, మనుషులకి నచ్చినట్లుగా, లోక కార్యక్రమములకు నచ్చినట్లుగా ఇష్టానుసారంగా జీవించిన ఎడల ప్రభు సమాధానం మన జీవితాలలో ఉండదు. కనుక ప్రభు ఎడల మనం ప్రేమ కలిగి ఆయనకు నచ్చినది, ఆయనకు మెచ్చినది, ఆయన ఇష్టమైన వాటిని మనం చేస్తే ప్రభు మనకు సమాధానం కలుగచేస్తాడు. అలాగే యోబు గ్రంథంలో భక్తుడైన యోబు గారు ఇలా వ్రాస్తున్నాడు. ఏమని తెలుసా? మనము దేవునితో ఒక అన్యోన్య సహవాసం చేసిన ఎడల ఆయన మనకు సమాధానాన్ని కలుగచేస్తాడని. ప్రియులారా, మన పిలుపేంటి? మనం దేవుని వలన కుమారుడిని యేసుతో ఒక అన్యోన్య సహవాసం కలిగిన వారమై ఉండటానికి పిలువబడి ఉన్నాం. అయితే ఈ రోజున చాలామంది లోకంతో, మనుషులతో సహవాసం చేస్తున్నారు. అయితే లోక స్నేహం దేవుని దృష్టికి ఏనాటికైనా వైరాన్ని కలగచేస్తుంది. అది దుష్టుడు మన జీవితంలో సమాధానమును చెరిపే ఒక ఆయుధం. కనుక మనం లోకముతో, లోక సంబంధమైన వ్యక్తులతో కాక ప్రభుతోనే ఒక అన్యోన్య సహవాసం కలిగిన వారమై జీవించి దేవుడు అనుగ్రహించు పరిపూర్ణమైన సమాధానాన్ని పొందుకుందాం. 3వ మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే వాక్యములో పౌలు గారు ఇలా వ్రాస్తున్నాడు: మనము ఏ విషయమును గురించి చింతించక ప్రతి విషయమునందు కృతజ్ఞతాపూర్వకంగా విజ్ఞాపనలు చేయుచు మన విన్నపములన్నీ మనం దేవునికి తెలియచేసిన ఎడల అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన క్రీస్తు యేసు యొక్క సమాధానం మన హృదయములలో, మన తలంపులలో, మన మదిలో నిత్యముగా ప్రభు స్థిరపరుస్తాడని వాక్యంలో రాయబడి ఉన్నది. ప్రియులారా, మీరు ఏ విషయాన్ని బట్టి చింతించుచున్నారో తెలియదు, కానీ ఆ విషయములన్నింటిలో మీ విజ్ఞాపనలు మీరు కృతజ్ఞతాపూర్వకంగా ప్రభువుకి తెలియచేసిన ఎడల మన తలంపులకు కూడా ఒక సంపూర్ణమైన సమాధానాన్ని ప్రభు మనకు దయచేస్తాడు. అలాగే కీర్తనల గ్రంథములో భక్తుడైన దావీదులాగా అంటున్నాడు. ఏమని అనగా, యెరూషలేమా యెహోవాను కొనియాడుము, యెరూషలేమా యెహోవాను కొనియాడుము, అప్పుడు నీ సరిహద్దులలో సమాధానం కలుగును అంటున్నాడు. ప్రియులారా, దేవుడు మీకు మేలు చేయవచ్చు, మీకు కీడే చేయవచ్చు. మీరు నిందలు, అవమానాల మధ్యలోనే ఉండవచ్చు. అయితే ఏ స్థితిలోనైనా మీరు ఆయనను కొనియాడే వ్యక్తులైతే, ఆయనను గణపరిచే వ్యక్తులైతే నిత్యముగా ప్రభు మీకు సమాధానాన్ని కలుగు చేస్తాడు. మెట్టుకు దేవుని ప్రియులారా, ప్రభు అనుగ్రహించే సమాధానం పొందుకోవాలంటే ఆయనకు నచ్చిన మార్గాలు అనేకమైనవి ఉన్నాయి. వాటిని ఒకసారి ధ్యానించండి. ప్రభు యొక్క సంపూర్ణమైన సమాధానాన్ని పొందుకునండి. క్రొత్త నిబంధన కాలంలో అపోస్తలుడైన పౌలు గారు ఏ పత్రిక రాసినా ఆ పత్రిక ప్రతి దానిలో కూడా శుభవచనములు తెలియచేయనప్పుడు సమాధానాన్ని ప్రకటిస్తున్నాడు. అంటే క్రొత్త నిబంధన భక్తులకి సమాధానం ఎంత ఆవశ్యకతో మనం గ్రహించాలి. కాబట్టి ప్రభుకి ఈ రోజున ప్రభు మనకు తెలియచేసిన ప్రతి వాక్కును నేర్చుకొని దేవుని యొక్క సమాధానాన్ని పొంది ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడదాము గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడైన యేసయ్య, నీకు స్తోత్రాలు. ఈ రోజున మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన సమాధానపు వార్తను బట్టి స్తోత్రాలు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి హృదయాలలో, తలంపులలో, కుటుంబాలలో సమాధానం అనుగ్రహించి మీరు చెప్పిన వాక్య ప్రకారం మేము జీవించి మీ మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపడుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.